విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. 3 నెలలుగా జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆందోళన తెలిపారు. జీజీహెచ్ కాంట్రాక్టు కార్మికులను ఆప్స్కాలో విలీనం చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికుల నిరసన గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్కి దాదాపు 3 నెలల నుండి జీతాలు రావట్లేదని మహాధర్నాకు దిగారు. గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ దగ్గర అయితే ధర్నాకి దిగిన నేపథ్యం కనిపిస్తుంది. అందరూ మహిళలు, వృద్ధులు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం వీరికి దాదాపు 3 నెలల నుండి జీతం రాని నేపథ్యంలో వీరందరూ ధర్నాకు దిగారని తెలుస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ వద్దే నిరసనకు బైఠాయించి గేట్ వద్దనే నిరసన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు వారే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, అసలు మీ ప్రధాన సమస్య ఏంటి? మాకు 6 నెలలుగా కాంట్రాక్ట్ వచ్చిందండి. 6 నెలల నుంచి కాంట్రాక్ట్ వస్తే 1 నెల శాలరీ వేశారు. కనీసం పిఎఫ్లు కానీ ఏసీలు కానీ ఏవి కూడా 1 నెలే పడింది. పిఎఫ్ అవి కూడా కరెక్ట్గా వేయట్లేదు, మెసేజ్లు కూడా రావట్లేదు. ప్రతి నెల కాలేజీ వాళ్ళమే కానీ, హాస్పిటల్ వాళ్ళమే కానీ, డెంటల్ వాళ్ళమే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ధర్నా చేస్తున్నాం. చేసినప్పటికి కూడా ఏదో అధికారులు మాట్లాడుతున్నారు, కూసేపు సర్దు మినిగిస్తున్నారు, వెళ్ళమంటున్నారు, డ్యూటీలు చేసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి మేము అలా కష్టపడడానికి మాకు న్యాయం కోసమే కదా మేము వచ్చేది ఇక్కడికి. అలాంటి మా జీతం కోసం మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు లేనప్పుడు మేము ఎలా పనిచేయాలి? అది ఒక యాజమానము మాకు న్యాయం చేయాలి కదా. మాకు అసలు ఏదనేది ఎటువంటిది మాకు ఈ 3 నెలల నుంచి ఏది స్పందన లేదు. ఇదిగో జీతాలు వేస్తాం, అదిగో ఈ నెలకి వేస్తాం, ఆ నెలకి వేస్తాం అని మాటే కానీ ఎవరు కూడా మా గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎలా వస్తాం మేము జీతాలు లేకోకుండా? మీ జీతాల సమస్య, మీ కాంట్రాక్టర్ మీదంతా చూసే వాళ్ళు ఎవరు? అసలు సూపరింటెండెంట్, డిఎంహెచ్ లేకపోతే ఎవరు? సూపరింటెండెంట్ గారు చూస్తారు, ప్రిన్సిపల్ గారు మా గురించి పట్టించుకుంటారు. వాళ్ళు కూడా ప్రిన్సిపల్ గారిని మొన్న 25వ తారీఖు వరకు మీరు ఆగండి అమ్మా అని వాళ్ళ మాట మీద ఇచ్చాం. వాళ్ళ మాట మీద మేము ఆగిపోయి డ్యూటీలు చేసాం మొన్నటి వరకు. ఈ రోజు నుంచి ధర్నా చేయాలని అనుకున్నాం. ఎందుకంటే 25వ తారీఖు వరకు ఆగమన్నారు, ఆగాము. ఇంకా స్పందించట్లేదు. ఇంకా మేము ఎంతవరకు న్యాయం చేసుకోవాలి? ఎంతవరకు మేము రావాలి? ఇక్కడ మహిళలు చాలామంది, భర్త లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సామాన్లు కూడా అద్దె కట్టలేక బయట వేస్తామంటున్నారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి? మేము కష్టపడితేనే కదా మేము తినడానికి వచ్చేది. మేము కష్టపడకపోతే మేము పనులు ఎలా చేస్తాము? మాకు ఎటువంటి న్యాయమో జరగట్లేదు. ప్రతి నెల మాకు ఇదే మాట, బడ్జెట్ లేదు, బడ్జెట్ ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని చెప్తున్నారే తప్ప ఏది కూడా మాకు న్యాయం చేయట్లేదు అసలు. మరి మీరు ఇప్పుడు దాకా ధర్నాలు ఇవేమి చేయలేదు, దాదాపు 3 నెలల నుండి జీతాలు అంటున్నారు. మరి ఇప్పుడు దాకా ఏం చేశారు? అడిగితే అధికారులు అన్నారు ఆగండి, మా మాట మీద ఒకసారి దయించి మా మాట మీద నిలబడన్నారు. ఆడ మాట మీద మేము నిన్నటి దాకా ఎదురు చూసినా మాకేం ఫలితం లేదు. ఎన్నాలని ఎదురు చూడడం, ఏం తిని రావాలి? మా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. ఏం తిని రామంటారు? ఎన్ని రోజులు ఆగం? మా దగ్గరికి వచ్చి ఇది పలానప్పుడు ఇస్తామని కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరో రారు, మాకెవరో చెప్పరు, ఫోన్లు ఎత్తరు, ఆన్సర్ లేదు. మేము ఎవరి మాటిని చేయాలి డ్యూటీలు? ఎలా ఏం తినాలి? భర్త లేక ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సులు పెట్టి మేము డ్యూటీ చేస్తాం. ఇంట్లో తినకుండా అద్దులు కట్టుకొని సామాను గిరాట్లు వేస్తాం. డాక్రాలు కడటానికి అన్ని తాకట్లు పెట్టుకొని వస్తువులు కూడా వచ్చి ఇక్కడ డ్యూటీలు చేయాల్సి వస్తున్నాం. కనీసం ఒక పూట తింటున్నాము, ఒక పూట పస్తు పడుకొని ఇక్కడ డ్యూటీలు చేస్తున్నాం. అదే అంటే పేషెంట్ల కోసం సేవ చేయండి, మీరు పేషెంట్ల కోసం ఎన్నాళ్ళు చేయం, ఏం తిని చెయ్యం పేషెంట్ల కోసం. మా మొఖాలు చూడండి అంటే ఎవరి మొఖాలు చూసి చెయ్యం. మా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించారు. పిఎఫ్లు చూస్తే పిఎఫ్లు ఇట్లా ఒకటేసారు, ఆపేశారు. జీతం చూస్తే జీతం మేము రోడ్డు ఎక్కినప్పుడల్లా ఒకటేస్తున్నారు, లేకపోతే లేదు. మేము ఏం తిని రావాలి? మా అన్ని పరిష్కారం అయితేనే మేము డ్యూటీలు ఎక్కుతాం. అందాక మాకు న్యాయం జరగకపోతే మేము డ్యూటీ ఎక్కేదే లేదు. ప్రతిసారి వస్తున్నారు, ప్రతిసారి ధర్నా చేస్తున్నారని, ఈసారి కూడా స్పందించకపోతే ఏం చేస్తారు? స్పందిస్తారు. స్పందించే వరకు మేము చేస్తూనే ఉంటాం, ధర్నా చేస్తూనే ఉంటాం. మేమైతే డ్యూటీలు ఎక్కాం. మాకే సమాధానం, మాకు ఏది వచ్చే వరకు. ఎవరు వస్తారో వచ్చిన వాళ్ళు రావాలి ఇక్కడికి, వచ్చి మాతో మాట్లాడి మా పరిష్కారాలు అన్ని సాల్వ్ చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదిలేది. లేదంటే ఎవరు మేడం గారు మొన్న మాట్లాడారు 23వ తారీఖున 22వ తారీఖున మాట్లాడితే బడ్జెట్ 25 లోపలే వచ్చేస్తుంది, మేము వేసేస్తాం, క్లియర్ చేసేస్తాం అని అన్నది ఆవిడ. ఎప్పుడు కూడా ఈ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత వచ్చింది కూడా ఒక్కసారి కూడా హాస్పిటల్లోకి వచ్చింది. కనీసం మా కాలేజీ వాళ్ళకే కానీ, డెంటల్ వాళ్ళకే కానీ ఎవరికి కూడా కనిపించలేదామా. ఫోన్లో కూడా ఫోన్ ఎత్తినా కూడా సమాధానం చెప్పదు. ఒకరికి 5,000, ఒకరికి 3,000, ఒకరికి 4,000 ఆ వేసే జీతంలో అలా వేస్తూ ఉంటున్నారు. హిందువుల పండుగలకు వస్తే హిందువులకు వేస్తున్నారు, క్రైస్తువుల పండుగ వస్తే క్రైస్తువులకు వేస్తున్నారు. అదే లెక్క వేస్తే అందరికీ ఒక రకంగా వేయాలి కదా. క్రైస్తువులు పండుగలు చేసుకుని హిందువులు చేసుకోరా?
అందరికి జీతాలే కదా, అందరం తినేవాళ్ళమే కదా. ఒకరికేసి ఒకరికి ఆపుతాము, ఒకరికి 5,000, ఈ రాత్రికి 3,000, ఒకరికి 4,000 అలా పడుతున్నాయి జీతాలు కూడా. అసలు ఈ కాంట్రాక్టే లేదు. అసలు ఆ కాంట్రాక్ట్ ఎవడో కూడా మేము కూడా చూడలేము మా కళ్ళతోటి. వచ్చి మాతో మీటింగ్ పెట్టలా, మాకు చెప్పలేదు. పలానా తారీఖున మాకు యూనిఫామ్ ఇస్తున్నాం, ఇలా చేస్తామని కూడా చెప్పలే మాకు. ఏదో ఇచ్చి మాకు కళ్ళని దుర్తాక మటుకు యూనిఫామ్ ఇచ్చారు. డ్యూటీల మటుకి ఎఫ్ఎన్ఏ వాళ్ళు చేసిన పని, ఎంఎన్ఏ వాళ్ళు చేసిన పని అంతా మాతోనే ఆ సర్వీస్ అని. మీ కాంట్రాక్ట్ ఒప్పుకుంది అంటున్నారు, ఎంతవరకు చేస్తాం మేము కూడా. దాదాపు 3 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. దాదాపు 38,000, 39,000 దాకా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి నెల ఇలాగే నిరసన చేస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే దాదాపు వందల సంఖ్యలో మహిళలు ఉన్నారనే చెప్పుకోవచ్చు. పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్క చిన్న వివాదం బయటకు వస్తుంది, కానీ శానిటేషన్ వర్కర్ల వివాదం ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు వీరు బయటకు వచ్చి మాట్లాడి గొంతెత్తి మాట్లాడుతున్నారు. వారి బకాయిలు దాదాపు 3 నెలల బకాయిలు పూర్తిగా తీర్చలేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవట్లేదని, వారితో శానిటేషన్ వర్కర్లు మాత్రమే కాకుండా వివిధ రకమైన పనులు కూడా చేపిస్తున్నారని, చాలా హీనంగా కూడా ట్రీట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో ఆ కాంట్రాక్టర్కి సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఎటువంటి స్పందన లేకుండా కూడా ఉందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర భారీ నిరసనకైతే శానిటేషన్ వర్కర్లు అందరూ దిగిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో సిరేంజిలతో సహా, సిరేంజిలు పడేసిన సిరేంజిలతో సహా ప్రతిదీ వీళ్ళే క్లీన్ చేయాలి, వాష్రూమ్స్ కూడా క్లీన్ చేయాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా సూపరింటెండెంట్ పట్టించుకోలేని నేపథ్యం కనిపిస్తుందని కూడా వర్కర్లు వాపోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ, జీజీహెచ్ హాస్పిటల్ నుంచి.